నాకు చేయలేడు. ఇంత గరిపోవడం అనిపిస్తుంది నాకు. 100 రోజులు బైక్ ట్యాక్స్లో సంపాదించిన పైసలతో యూట్యూబ్లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 51. ఈ రోజు మార్నింగ్ నేను 6 o'clock స్టార్ట్ అయినా రైడ్ చేయడానికి. నాకు ఫస్ట్ రైడ్ చాలా తొందర పడ్డది. నేనైతే పోయి పికప్ చేసుకొని డ్రాప్ చేసిన లేదో ఇమీడియట్ గా ఇంకో రైడ్ పడ్డది. ఒక 2 minutes డిస్టెన్స్ దగ్గర ఈ కవర్ ఇచ్చేసి వెళ్ళాలి. ఓకే ఓకే. మా కస్టమర్ చెప్పిన కవర్ అయితే వచ్చేసింది. దాని తర్వాత నేను వాళ్ళ కాలేజ్ డ్రాప్ చేసిన. నేను వెయిట్ చేసినందుకు నాకు కొంచెం ఎక్కువ పైసలు ఇచ్చింది. నాకు మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా అమ్మాయిలే రైడ్లు బుక్ చేసుకుంటారు. కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. అబ్బాయిలు కూడా ఎవరైనా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే వీడియో కూడా బుక్ చేసి క్యాన్సిల్ చేసిండు. ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కొంచెం సేపటి దాకా ఖాళీ కూర్చున్నా. దాని తర్వాత ఒక లాంగ్ పార్సల్ వచ్చింది. నేనైతే పోయి పికప్ చేసేసుకున్నా. నేను పోయే సేమ్ రూట్ లో నాకు ఇంకో రైడ్ పడ్డది. నేనైతే పికప్ చేసేసుకున్నా. మా చెల్లె మంచిగా మాట్లాడింది. అన్నాను అనుకుంటా మొత్తం రైడ్ మొత్తం మేము మంచిగా మాట్లాడుకుంటూ వచ్చినాం. ఈ రోజు ఎక్కిన కస్టమర్ అందరిలో మోస్ట్ కూలెస్ట్ అండ్ స్వీటెస్ట్ కస్టమర్ ఈమెనే. ఇంకా నేను రైడ్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ పార్సల్ చేయడానికి దందని వెళ్ళిపోయినా. ఆడ వాళ్ళు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారంట. పార్సల్ ఇచ్చిన తర్వాత కొంచెం సేపటి వరకు నేను ఖాళీ కూర్చున్నా. నాకు రైడ్స్ ఏం రాలేవు. 1.5 hour దాకా నేను ఖాళీ కూర్చున్న తర్వాత ఒక్క రైడ్ పడ్డది. అది కూడా పార్సల్. నేను ఈ పార్సల్ పికప్ చేసుకొని ఇదేదో బ్యాంక్ వచ్చేసిన. ఇంకా తీసేసుకొని వెళ్ళిపోయినా. డ్రాప్ లొకేషన్ చాలా లాంగ్ ఉండే, 35 kilometers. ఇంకోటి ఇంటికి పోయేదారే కాబట్టి నేను తీసేసుకున్నా. ఇంకా పార్సల్ చేసిన తర్వాత కొంచెం సేపటి వెయిట్ చేసిన. నాకు రైడ్స్ ఏం పడలేవు. ఇంకా ఇంటి సైడ్ దాకా వచ్చేసిన కాబట్టి ఇంటికి వెళ్ళిపోయినా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటిలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.